హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన భారతదేశంలో అలాగే ప్రపంచంలో మొట్టమొదటి అనేది ఎగ్జామ్ పాయింట్లో చాలా ఇంపార్టెంట్. అలా మొట్టమొదటిగా వచ్చిన ముఖ్యమైన ఇంపార్టెంట్ బిట్స్ అన్ని తెలుసుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి ఆక్వాటెక్ పార్క్ ఇటీవల ఏ రాష్ట్రంలో స్థాపించబడింది? ఆన్సర్ ఏ, అస్సాం. అస్సాంలోని గౌహతి సమీపంలో సోనాపూర్లో ప్రారంభించబడింది. దీనిని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రారంభించారు. ఆక్వాకల్చర్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ప్రదర్శించడం ద్వారా చేపల ఉత్పత్తిని పెంచడం మరియు చేపల రైతుల ఆదాయ వృద్ధికి మద్దతు ఇవ్వడం ఈ పార్క్ యొక్క ప్రధాన లక్ష్యం. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి బయోబిటమిన్ పంటల నూనె నుండి తీసిన లిగ్నిన్ నుండి ఏ జాతీయ రహదారి వేయబడింది? వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ డి, NH-44. మహారాష్ట్రలోని నాగపూర్లో మన్సా సమీపంలో NH-44 జాతీయ రహదారి ప్రారంభించబడింది. ఈ రహదారి విస్తరణకు 15% ఎంత శాతం అంటే 15% బయోబిటమిన్తో కలిపిన తారును ఉపయోగించి నిర్మించారు. ఈ బయోబిటమిన్ అనేది పెట్రోలియం నుండి కాకుండా పంట అవశేషాల నుండి పొందిన లిగ్నిన్, వెరీ ఇంపార్టెంట్, లిగ్నిన్ అనే పదార్థం నుండి తీసుకోబడింది. ఉదాహరణకు ఇది కాయగూరల నూనెలు, పంట అవశేషాలు, ఆల్గే మరియు లిగ్నిన్ వంటి పునరుత్పాదక వనరుల నుండి ఉత్పత్తి అవుతుంది. ఇది మరింత పర్యావరణ అనుకూలమైన ఎంపికగా శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. దీన్ని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. నెక్స్ట్, ఇటీవల చినాబ్ రైలు వంతెన ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ బి, నరేంద్ర మోడీ. భారతదేశంలో సముద్రంపై నిర్మించిన మొట్టమొదటి గాజు వంతెన ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ డి, తమిళనాడు. భారతదేశంలో సముద్రంపై నిర్మించిన మొట్టమొదటి గాజు వంతెన కన్యాకుమారి గాజు వంతెన. ఈ వంతెన అనేది తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న వివేకానంద రాక్ మెమోరియల్ మరియు తిరువరవర్ విగ్రహాన్ని కలుపుతుంది. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ ప్రారంభించిన ఐఐటి? ఆన్సర్ బి, ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాస్ డిస్కవరీ క్యాంపస్. ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి మద్రాస్ డిస్కవరీ క్యాంపస్లో భారతదేశం తన మొట్టమొదటి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ను ఆవిష్కరించింది. ట్రాక్ పొడవు ఎంత అంటే 422 మీటర్లు. నెక్స్ట్, ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్. భారతదేశపు మొట్టమొదటి ప్లాంట్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ఏ, ఎయిమ్స్, న్యూఢిల్లీ. భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ ఆటోమేటెడ్ బయోమెడికల్ వ్యర్థాల శుద్ధి కర్మాగారం సర్జనం తిరువనంతపురంలో ఏర్పాటు చేయబడింది. దీనిని ఇంపార్టెంట్, ఇది ఎక్కడ ఏర్పాటు చేయబడింది అంటే తిరువనంతపురంలో ఏర్పాటు చేయబడింది. దీనిని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ను ప్రారంభించారు. నెక్స్ట్, ఫస్ట్ లూనార్ రైల్వే సిస్టమ్. చంద్రునిపై మొదటి రైల్వే వ్యవస్థ నిర్మించే ప్రణాళికను ప్రకటించిన సంస్థ? ఆన్సర్ సి, నాసా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ గ్రామం ఎక్కడ స్థాపించబడింది? ఆన్సర్ సి, అమరావతి. నెక్స్ట్, కుష్టు వ్యాధి నిర్మూలనకు WHO ధృవీకరణ పొందిన మొదటి దేశం? ఆన్సర్ డి, జోర్డాన్. నెక్స్ట్, ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ ట్రైన్ స్టేషన్ నిర్మించిన దేశం ఏది? ఆన్సర్ బి, జపాన్. జపాన్లో అరిడా నగరంలో ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ ఆవిష్కరించబడింది. ముందుగా తయారు చేసిన 3D ప్రింటెడ్ భాగాలను ఉపయోగించి 6 గంటలలోపు నిర్మించబడిన ఈ స్టేషన్ నిర్మాణ ఆవిష్కరణ మరియు సామర్థ్యంలో ఒక ముఖ్యమైన ముందడుగు. నెక్స్ట్, ప్రపంచంలో మొట్టమొదటి వాణిజ్య స్థాయి ఈ మెథనాల్ కాసో పవర్ టు ఎక్స్ అని పిలువబడే ప్లాంట్ ఏ దేశంలో ఉంది? ఆన్సర్ డి, డెన్మార్క్. పునరుత్పాదక శక్తిని ఉపయోగించి మిథనాల్ను ఉత్పత్తి చేస్తుంది మరియు కార్బన్ డయాక్సైడ్ను సంగ్రహిస్తుంది.
నెక్స్ట్ భారతదేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన మొదటి రాష్ట్రం ఆన్సర్ డి మిజోరాం. ఈ రాష్ట్రం అనేది 98.2% అక్షరాస్యత రేటు నమోదు చేసింది. ఇక్కడ ఏ పథకం కింద ఈ అక్షరాస్యత రేటు నమోదు చేసింది అంటే ఉల్లాస్ పథకం కింద. వెరీ ఇంపార్టెంట్. ఉల్లాస్ పథకం కింద. ఉల్లాస్ పథకం అనేది భారతదేశంలో కేంద్ర ప్రయోజక పథకం. ఇది అధికారిక పాఠశాల విద్యను కోల్పోయిన 15 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారి కోసం వయోజన అక్షరాస్యతపై దృష్టి సాధించింది. ఈ పథకం కింద మిజోరాం అనేది 98.2 అక్షరాస్యత నమోదు చేసి సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. నెక్స్ట్ భారతదేశంలోనే మొట్టమొదటి ఏఐ శక్తితో కూడిన బంగారు కరిగించే ఏటీఎం ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ సి హైదరాబాద్. నెక్స్ట్ ఛత్రపతి శివాజీ మహారాజుకు అంకితం చేయబడిన మొట్టమొదటి ఆలయం ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ బి మహారాష్ట్ర. మహారాష్ట్రలోని భివాందీలో ఈ ఆలయం ప్రారంభించబడింది. నెక్స్ట్ భారతదేశంలో షెడ్యూల్ కుల ఉపవర్గీకరణను అమలు చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి రచయితల గ్రామం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఏ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో తానో గ్రామంలో మొట్టమొదటి రచయితల గ్రామంగా ప్రారంభించబడింది. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి సిబిసి కంప్రెస్డ్ బయోప్లాంట్ ఆధునిక స్వయం సమృద్ధి గల గోశాల ఏ రాష్ట్రంలో స్థాపించబడింది? ఆన్సర్ ఏ గ్వాలియర్. ఇది ఎంపీలో ఉంది. నెక్స్ట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి సిఐఎస్ఎఫ్ అధికారి ఎవరు? ఆన్సర్ ఏ గీతా సమోటా. ఎవరెస్ట్ శిఖరం ఎత్తి ఎంత అంటే 8,848 మీటర్లు. నెక్స్ట్ ప్రపంచంలో 7 ఖండాలలోని 7 ఎత్తైన శిఖరాన్ని జయించిన అతి చిన్న వయసురాలైన మహిళ ఎవరు? ఆన్సర్ ఏ కామ్య కార్తికేయన్. 17 ఏళ్ల ముంబైకు చెందిన కామ్య కార్తికేయన్ డిసెంబర్ 24, 2024న అంటార్కిటికాలోని 17 ఏళ్ల ముంబైకు చెందిన కామ్య కార్తికేయన్ డిసెంబర్ 24, 2024న అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్ శిఖరాన్ని అధిరోహించి ప్రపంచంలోనే అతి చిన్న వయసురాలుగా ఘనత సాధించింది. ఈ 7 శిఖరాలు ఏవంటే ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతం, ఇది ఎక్కడ ఉంది అంటే టాంజానియాలో ఉంది. 2 యూరప్లోని మౌంట్ ఎర్బెస్, ఇది రష్యా దేశంలో ఉంది. ఆస్ట్రేలియాలోని మౌంట్ కోస్కియూస్కో, అలాగే దక్షిణ అమెరికాలోని మౌంట్ అగోన్కాగువా, ఉత్తర అమెరికాలోని మౌంట్ డెనాలి, ఇది ఏ దేశంలో ఉంది అంటే యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంది. అలాగే ఆసియాలోని ఎత్తైన శిఖరం ఎవరెస్ట్, ఇది ఏ దేశంలో ఉంది అంటే నేపాల్ దేశంలో ఉంది. అలాగే అంటార్కిటికాలోని ఎత్తైన శిఖరమైన మౌంట్ విన్సన్ను కామ్య కార్తికేయన్ అధిరోహించి ప్రపంచంలోనే అతి చిన్న వయసురాలుగా ఘనత సాధించింది. భారతదేశపు మొట్టమొదటి తెల్ల పులుల పెంపకం కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయబడింది? భారతదేశంలో మొట్టమొదటి తెల్ల పులుల పెంపకం మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో ముకుందపూర్లో, ముఖ్యంగా గోవింద ప్రాంతంలో స్థాపించబడుతుంది. సెంట్రల్ జూ అథారిటీ వైట్ టైగర్స్ పరిరక్షణ కోసం, వన్యప్రాణుల పర్యాటకాన్ని పెంచడం కోసం దీని ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి సేంద్రియ మత్స్యకార క్లస్టర్డ్ ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ డి సిక్కిం రాష్ట్రంలో సోరెంగ్ జిల్లాలో ఇది ఉంది. కేంద్ర పశుసంవర్ధక మరియు మత్స్యకార మంత్రి అయిన రాజీవ్ రంజన్ సింగ్ దీనిని ప్రారంభించారు. రైతుల ఆదాయాన్ని పెంచడం మరియు ఆక్వాకల్చర్లో స్థిరత్వాన్ని ప్రోత్సహించడమే దీని ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి నమో భారత్ ర్యాపిడ్ రైల్, దీనినే వందే మెట్రో అని కూడా పిలుస్తారు. ఇది ఏ 2 నగరాలను కలుపుతుంది? ఆన్సర్ ఏ అహ్మదాబాద్ మరియు భుజ్. దీనిని ప్రారంభించినది ఎవరు అంటే నరేంద్ర మోడీ. నెక్స్ట్ ప్రపంచంలోనే అతి పొడవైన ఎక్స్ప్రెస్ వే సొరంగ మార్గాన్ని ఏ దేశం ఆవిష్కరించింది? ఆన్సర్ సి చైనా.
దీని పొడవు ఎంత అంటే 22.13 కిలోమీటర్లు. ఈ సొరంగం పేరు ఏంటంటే టియాన్సాంగ్ సింగ్లీ. నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి ఆయుర్వేద రోగ నిర్ధారణ పరికరం పేరేమిటి? ఆన్సర్ ఏ నాడీ తరంగిణి. నాడీ తరంగిణి అనేది ఒక అధునాతన AI ఆధారిత పల్స్ డయాగ్నోస్టిక్ సిస్టమ్. నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ పేరేమిటి? ఆన్సర్ సి శూన్య. బెంగళూరుకు చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ సరళ ఏవియేషన్ భారతదేశ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో శూన్య యొక్క నమూను ఆవిష్కరించింది. పట్టణ వాయు రవాణాలో విప్లవాత్మక మార్పులు తీసుకొని రావడానికి 2020 నాటికి బెంగళూరులో ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలను ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. శూన్య అనేది ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ మరియు ల్యాండింగ్ విమానం. ఇది గంటకు 250 కిలోమీటర్ల వేగంతో 20 నుండి 30 కిలోమీటర్ల చిన్న పట్టణాల ప్రయాణాల కోసం రూపొందించబడింది. నెక్స్ట్ AI జనరేటెడ్ చైల్డ్ అబ్యూస్ కంటెంట్ను నేరంగా పరిగణించిన మొదటి దేశం? ఆన్సర్ సి యునైటెడ్ కింగ్డమ్. పిల్లల లైంగిక చిత్రాలను రూపొందించిన AI సాధనాలను కలిగి ఉండడం, సృష్టించడం లేదా పంపిణీ చేయడం చట్ట విరుద్ధమని 5 సంవత్సరాల జైలు శిక్ష మరియు UK ప్రభుత్వం కొత్త చట్టాలను ప్రకటించింది. నెక్స్ట్ ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఏ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన సుఖ్వీందర్ సింగ్ సుఖు 2025లో ఫిబ్రవరిలో సోలార్ జిల్లాలోని దపోటాలో ఈ ప్లాంట్ను శంకుస్థాపన చేశారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కర్మాగారం పునరుత్పాదక విద్యుత్ను ఉపయోగించి నీటిని విద్యుత్ విశ్లేషణ చేసి హైడ్రోజన్ మరియు ఆక్సిజన్గా మారుస్తుంది. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు లేకుండా హైడ్రోజన్ను ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి సౌర సరిహద్దు గ్రామంగా ఏ గ్రామం నిలిచింది? ఆన్సర్ ఏ మసాలి గ్రామం అనేది గుజరాత్ రాష్ట్రంలోని బనస్కాంత జిల్లాలో మసాలి గ్రామం అనేది ఉంది. భారతదేశంలోని మొట్టమొదటి పూర్తిగా సౌరశక్తితో నడిచే సరిహద్దు గ్రామంగా అవతరించింది. ఇది ఏ పథకం సహాయంతో మొట్టమొదటి పూర్తి సౌరశక్తితో నడిచే గ్రామంగా అవతరించింది అంటే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం. వెరీ ఇంపార్టెంట్. ఈ పథకం కింద 119 ఇళ్లపై సౌర పైకప్పులను ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ సరిహద్దు నుండి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం పూర్తిగా సౌరశక్తితో పనిచేసే మొట్టమొదటి గ్రామం. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ కింద కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ ఏ లడఖ్లో లేహ్లో. నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్టును భారత సరిహద్దుకు సమీపంలో ఉన్న బ్రహ్మపుత్ర నదిపై ఏ దేశం నిర్మిస్తుంది? ఆన్సర్ డి చైనా. అరుణాచల్ ప్రదేశ్లోని భారత సరిహద్దుకు సమీపంలో టిబెట్లోని యార్లుంగ్ తాంగ్సో అని పిలువబడే బ్రహ్మపుత్ర నదిపై చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట నిర్మిస్తోంది. ఈ భారీ జల విద్యుత్ ప్రాజెక్టును హిమాలయలోని ఒక లోయపై నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల భారతదేశం మరియు బంగ్లాదేశ్పై నీటి ప్రవాహంపై ప్రభావం చూపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి జీరో వేస్ట్ విమానాశ్రయం ఇండోర్ ఎయిర్పోర్ట్. ఇండోర్లోని దేవి అహల్యబాయి హోల్కర్ విమానాశ్రయం వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థను ఈ ఎయిర్పోర్ట్ అనేది నిర్వహిస్తుంది. విమానాశ్రయం మరియు విమానాల నుండి వ్యర్థాలను వేరు చేయడానికి మరియు రీసైకిల్ చేయడానికి సమగ్ర వ్యర్థ నిర్వహణ వ్యవస్థను కలిగి ఉంది. దీనిలో తడి వ్యర్థాలను ఎరువుగా మారుస్తారు. నెక్స్ట్ ప్రపంచ యోగా కేంద్రంగా మారడానికి భారతదేశం యొక్క మొదటి యోగా పాలసీను ఏ రాష్ట్రం ఆవిష్కరించింది? ఆన్సర్ సి ఉత్తరాఖండ్. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి డయాబెటిస్ బయోబ్యాంకును ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? డయాబెటిస్ బయోబ్యాంకును తమిళనాడు రాష్ట్రం ప్రారంభించింది. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మరియు మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ను స్థాపించాయి.
ఇది టైప్ 1 మరియు టైప్ 2 మరియు గర్భధారణ సమయంలో మధుమేహంతో సహా వివిధ రకాల మధుమేహం నుండి ముఖ్యంగా యువకులలో నమూనాలను నిల్వ చేస్తుంది. నెక్స్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రీన్ ఎనర్జీ ద్వీపం ఏ దేశంలో నిర్మించబోతోంది? ఏ దేశం నిర్మించబోతోంది అంటే బెల్జియం. ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రీన్ ఎనర్జీ ద్వీపం ఏది అంటే ప్రిన్సెస్ ఎలిజబెత్ ద్వీపం. ఈ కృత్రిమ శక్తి ద్వీపం అనేది బెల్జియం ఉత్తర సముద్రంలో నిర్మించబోతోంది. దీని పేరు ప్రిన్సెస్ ఎలిజబెత్ ద్వీపం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి వెర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్ ఏ రాష్ట్రం నిర్మించింది? ఆన్సర్ ఏ తమిళనాడు రాష్ట్రం. ఇది భారతదేశంలోని మొట్టమొదటి నిలువు లిఫ్ట్ సముద్ర వంతెన. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే ఎత్తైన ఇమేజింగ్ చెరెన్కోవ్ అబ్జర్వేటరీ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ఏ లడఖ్. లడఖ్లో హన్లేలో. ఇది ప్రపంచంలోనే ఎత్తైనది. దీని పొడవు ఎంత అంటే 4300 మీటర్లు. అలాగే ఆసియాలోనే అతిపెద్దది. ఇమేజింగ్ చెరెన్కోవ్ అబ్జర్వేటరీ అనేది భూమి యొక్క వాతావరణంలో సంఘర్షణ చెందుతున్న అధిక శక్తి కాస్మిక్ కణాల ద్వారా ఉత్పత్తి చేయబడిన చెరెన్కోవ్ రేడియేషన్ను గుర్తించే ఒక సౌకర్యం. ఇది శాస్త్రవేత్తలు సూపర్నోవా, బ్లాక్ హోల్స్ మరియు గామారే పేలుళ్లు వంటి ఖగోళ దృగ్యాలను అధ్యయనం చేయడానికి అనుమతిస్తుంది. లడఖ్లోని హన్లేలో ఉన్న మేజర్ అట్మాస్ఫియర్ చెరెన్కోవ్ ఎక్స్పెరిమెంట్ అబ్జర్వేటరీ ఒక ప్రధాన ఉదాహరణ. అంటే ముఖ్యంగా బాహ్య అంతరిక్షం నుండి వచ్చే గామా కిరణాలు వంటి అధిక శక్తి గల కాస్మిక్ కణాలు భూమి వాతావరణాన్ని తాకుతాయి. ఈ మాధ్యమంలో కాంతి వేగం కంటే వేగంగా ప్రయాణించే ఈ కణాలు చెరెన్కోవ్ రేడియేషన్ అంటే నీలిరంగు కాంతిని కొద్దిసేపు వెలిగిస్తాయి. ఈ అందమైన కాంతిని అద్దాల శ్రేణి సేకరించి టెలిస్కోపోరల్ వద్ద ఉన్న అధిక రిజల్యూషన్ కెమెరాపై కేంద్రీకరిస్తుంది. ఈ కెమెరా అనేది ఈ కాంతిని గుర్తించి సంగ్రహిస్తుంది, రేడియేషన్ యొక్క ఇమేజ్ను సృష్టిస్తుంది. ఈ చిత్రాలను విశ్లేషించడం ద్వారా శాస్త్రవేత్తలు విశ్వ కణాల శక్తి మరియు మూలాన్ని నిర్ణయించగలరు. విశ్వంలోని అత్యంత తీవ్రమైన సంఘటనలను అర్థం చేసుకోవడానికి ఇది వారికి సహాయపడుతుంది. నెక్స్ట్, భారతదేశంలో టాటా స్టీల్ అతిపెద్ద బ్లాస్ట్ ఫర్నేస్ను ఎక్కడ ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఏ ఒడిస్సా. ఒడిస్సాలో ఎక్కడ అంటే కళింగ నగర్లో ఏర్పాటు చేసింది. బ్లాస్ట్ ఫర్నేస్ అనేది ఇనుము ఖనిజాన్ని వేడి చేయడం ద్వారా ఇనుమును కరిగించడానికి ఉపయోగించే పెద్ద కొలిమి. నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన సౌర క్యాలెండర్ను ఏ దేశంలో కనుగొనబడింది? ఆన్సర్ ఏ టర్కీ. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి రైస్ ఏటీఎం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ బి ఒడిస్సా. ఒడిస్సా రాజధాని భువనేశ్వర్లో. దీని పేరేంటంటే అన్నపూర్తి గ్రెయిన్ ఏటీఎం. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి రాజ్యాంగం మ్యూజియం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడుతుంది? ఆన్సర్ సి హర్యానా. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి స్వీయ శక్తితో కూడిన ఇండోర్ గాలి నాణ్యత మానిటరీ ఎక్కడ ప్రారంభించారు అంటే తిరువనంతపురం, కేరళ రాజధాని తిరువనంతపురం విమానాశ్రయంలో. దీనిని సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి అయిన డాక్టర్ జితేంద్ర సింగ్ దీన్ని ప్రారంభించారు. నెక్స్ట్, భారతదేశంలో అతి పొడవైన మరియు అతి పెద్ద పట్టణ సొరంగం ఏ రాష్ట్రంలో నిర్మించబడుతుంది? ఆన్సర్ ఏ మహారాష్ట్ర. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి బొగ్గు గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఏ జార్ఖండ్. నెక్స్ట్, ప్రపంచంలో మొట్టమొదటి కార్బన్ ఫైబర్ హై స్పీడ్ రైలును ఏ దేశం ఆవిష్కరించింది? ఆన్సర్ చైనా. భారతదేశంలో మొట్టమొదటి బొగ్గు గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఏ జార్ఖండ్.
నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆర్చి వంతెన ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో నిర్మించబడింది? ఆన్సర్ బి జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో ఏ నదిపై అంటే చినాబ్ నదిపై ఈ ఆర్చి వంతెన అనేది నిర్మించబడింది. దీని పొడవు ఎంత అంటే 359 మీటర్లు. నెక్స్ట్ ప్రపంచంలోనే తొలిసారిగా గ్యాస్ ఉత్పత్తి చేసే పశువులపై కార్బన్ పన్ను విధించనున్న దేశం? ఆన్సర్ ఏ డెన్మార్క్. నెక్స్ట్ అంతరిక్షంలో 1000 రోజులు పూర్తి చేసుకున్న మొదటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఏ రష్యాకు చెందిన ఓలెగ్ కొనెనోగ్యో. నెక్స్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటి 6G పరికరం ఏ దేశంలో ప్రారంభించబడింది? 6G అనేది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జపాన్ దేశంలో ప్రారంభించబడింది. నెక్స్ట్ ఎవరెస్ట్ శిఖరాన్ని 29 సార్లు అధిరోహించి కొత్త రికార్డు సృష్టించినది? ఆన్సర్ ఏ కామిరితా సర్ఫా. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి కాన్స్టిట్యూషన్ పార్క్ అనేది ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ సి పూణే. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి నక్షత్ర సభ అనే ఆస్ట్రో టూరిజం ప్రచారాన్ని ప్రారంభించిన రాష్ట్రం? ఆస్ట్రో టూరిజం ప్రచారాన్ని ఉత్తరాఖండ్ రాష్ట్రం ప్రారంభించింది. ఏ పేరుతో అంటే నక్షత్ర సభ అనే పేరుతో. నెక్స్ట్ ప్రపంచంలోనే ఎత్తైన అబ్జర్వేటరీ ఏ దేశంలో ప్రారంభించబడింది? ఆన్సర్ సి చీలీ. టోక్యో అటగామా అబ్జర్వేటరీ ఇది చిలీలోని అటగామా ఎడారిలో ఉంది. దీని ఎత్తు ఎంత అంటే 5640 మీటర్లు. నెక్స్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటి ఓం ఆకారంలో ఉన్న ఆలయం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ బి రాజస్థాన్. నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి ట్రై సర్వీస్ కామన్ డిఫెన్స్ స్టేషన్ నిర్మించిన నగరం? ఆన్సర్ బి ముంబై. నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఏ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి హైబ్రిడ్ పిచ్ అనేది ఏ నగరంలో ఆవిష్కరించబడింది? ఆన్సర్ ఏ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల పిచ్. నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధనం ఏ రాష్ట్రంలో స్థాపించబడింది? పునరుత్పాదక ఇంధనం ఆన్సర్ సి గుజరాత్. నెక్స్ట్ దుబాయ్లోని టుసాడ్స్ మ్యూజియంలో మేడెంలో మైనపు విగ్రహం పొందిన మొదటి దక్షిణ భారత నటుడు? ఆన్సర్ బి అల్లు అర్జున్. నెక్స్ట్ ఆఫ్రికా మొత్తాన్ని పరిగెత్తిన మొదటి వ్యక్తి ఎవరు? ఆఫ్రికా మొత్తాన్ని పరిగెత్తి రికార్డు సృష్టించిన వ్యక్తి? ఆన్సర్ బి రస్ కుక్. ఇతను 2024లో దక్షిణాఫ్రికాలోని దక్షిణ చివర అయిన ట్యునీసియాలోని మరియు ఉత్తర చివర వరకు ఆఫ్రికా అంతటా ప్రయాణించే వ్యక్తిగా రికార్డు సృష్టించారు. నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన లేజర్ను ఏ దేశం ఆవిష్కరించింది? ఆన్సర్ బి రొమానియా. నెక్స్ట్ ఉత్తర భారతదేశంలోని మొట్టమొదటి ప్రభుత్వ హోమియోపతి కళాశాల ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో స్థాపించబడింది? ఆన్సర్ ఏ జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి ప్రభుత్వం మద్దతుతో కూడిన ఓటీటీ ప్లాట్ఫారం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడుతుంది? ప్రభుత్వ మద్దతుతో కూడిన ఓటీటీ ప్లాట్ఫారం కేరళ రాష్ట్రంలో ప్రారంభించబడుతుంది. నెక్స్ట్ భారతదేశంలో అతి పొడవైన కేబుల్ స్టేట్ వంతెన సుదర్శన్ సేతు ఏ రాష్ట్రంలో నిర్మించబడింది? సుదర్శన్ సేతు గుజరాత్ రాష్ట్రంలో నిర్మించబడింది. నెక్స్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటి చెక్క ఉపగ్రహం పేరేమిటి? ప్రపంచంలోనే మొట్టమొదటి చెక్క ఉపగ్రహం పేరు లిగ్నో శాటిలైట్. దీనిని ప్రయోగించింది నాసా మరియు జెక్సా. నెక్స్ట్ స్వాతంత్రం వచ్చిన తర్వాత యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసిన మొదటి రాష్ట్రం? ఆన్సర్ సి ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి యూసీసీని ప్రారంభించి చారిత్రాత్మక నిర్ణయంగా ప్రకటించారు. ఇది వివాహం, విడాకులు, వారసత్వం మరియు సహజీవనం వంటి అంశాలలో రాష్ట్రంలోని ప్రజలందరికీ ఒకే చట్టం అనేది వర్తిస్తుంది. స్వాతంత్రానికి ముందు యూసీసీని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది అంటే
గోవా రాష్ట్రం. ఇది పోర్చుగీస్ ద్వారా అమలు చేయబడింది. యూసీసీ కోసం ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ 44.